వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కే డ్రామా కథలు. చాలా రోజులు అయింది కదా మాది వీడియో పెట్టి. యాక్చువల్ గా చాలా బిజీ వల్ల పెట్టడానికి అవ్వలేదు అనమాట. సో టైం దొరికినప్పుడల్లా మేము చాలా డ్రామాస్ చూసాం కదా, సో దానికోసం మాట్లాడదాం అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో ఇప్పుడైతే ఫస్ట్ గొబ్లిన్ కోసం మాట్లాడదాం అని అనుకున్నాము. అంటే ఒక్కొక్క డ్రామా ఒక్కొక్కలా పెడతాము, కానీ ఫస్ట్ గొబ్లిన్ కోసం డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనకి గోబ్లిన్ అనుకొని అంటే ఆ మాట వస్తే మనకు గుర్తొచ్చింది ఏంటి? టీం టీం టీని టీం టీం ఓఎస్టీ ఓఎస్టీ అది నా రింగ్ కూడా అదే. సో ఆ టీన్ ఓఎస్టీ కదా, ప్లస్ గొబ్లిన్ అంటే హై రేటెడ్ డ్రామా కదా మన కే డ్రామాలోని. ఇదే నేను ఎల్లో కలర్ గా కనిపిస్తున్నాను కొంచెం, అంటే లైట్ వల్ల కొంచెం ఎల్లోగా. నువ్వు చేయి పెడుతుంటే ఎల్లో వచ్చేస్తుంది. ఇది ఎల్లోలా ఉన్నాను, మళ్ళీ వేరే కలర్ లో ఉన్నాను, కానీ నేను ట్యాన్ అయిపోయాను అనమాట. మొన్నే అరకు వెళ్ళాం మేము అందరం. అదంతా మాకు ఎందుకు ఇక్కడ? అరకులో ట్యాన్ అయిపోయాను. సో ఈ అమ్మ ఫేస్ ఏం కలర్ అనుకోండి. సో ఏంటంటే ఇప్పుడు గొబ్లిన్ గుర్తొచ్చేది మనకి ఓఎస్టీ గోబ్లిన్ది. అది అందరికి చాలా ఫేమస్. డ్రామా చూసినా చూడకపోయినా ఆ ఓఎస్టీ మాత్రం కంపల్సరీ అందరూ వినే ఉంటారు. సో ఫస్ట్ ఓఎస్టీ అనేది ఫేమస్. నెక్స్ట్ ఆ డ్రామా నో తిరగట్లేదు. ఇది ఏంటంటే మెయిన్ గా మనకి, అంటే మీకు ఏమో తెలియదు కానీ మాకు నచ్చిన మెయిన్ లీడ్స్ అనమాట. యాక్చువల్ గా గొబ్లిన్ ఇంకో అమ్మాయి ఉంది కదా, వాళ్ళు కాకుండా వేరే వేరే లీడ్స్ ఉంటారు కదా. ఎవరు? గ్రిమ్ రీపర్ ను ఇంకొక హీరోయిన్, వాళ్ళిద్దరిది మేము ఫస్ట్ యాక్చువల్ గా టచ్ హార్ట్ టచ్ యువర్ హార్ట్ అని చెప్పి ఒక డ్రామా చూసాము. మాకు చాలా నచ్చింది అనమాట ఆ పేరు. సో అదే పేరుని గొబ్లిన్ లో కూడా ఉన్నారు. సో బాగుంది. సో ఈ నలుగురు. సో మీకు ఆ డ్రామా కూడా కావాలంటే కమెంట్ చేయండి, మేము ఆ డ్రామా గురించి చెప్తాము, కానీ కొంచెం దానికోసం మళ్ళీ రీసెర్చ్ చేసి చెప్పాలి, ఎందుకంటే అప్పుడు ఎప్పుడో చూసాం అనమాట. చూసాము. అది ఈ గొబ్లిన్ కూడా చాలా రోజులు అయింది నేను చూసి, కానీ అది ఫేమస్ డ్రామా కదా, ఎందుకు దాని మీద చేద్దాం అనేసి అనుకున్నాం. సో ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు మనకి? గొబ్లిన్, గొబ్లిన్ బ్రైడ్, గ్రిమ్ రీపర్ కి జోడి, ఆమె టచ్ హార్ట్ హీరోయిన్, అండ్ గాడ్. అంటే గాడ్ ఆవహించి ఒక అబ్బాయిలో ఉంటారు కదా, ఒక ముసలావిడలా ఉంటది. మీరు చూసుంటారు. చాలా చాలా నాకు తెలిసి చాలా హై రేటెడ్ డ్రామా కాబట్టి చాలా మంది చూసుంటారు. ఏ డ్రామా ఇష్టం ఉన్నోళ్ళు మాక్సిమం ఈ డ్రామా చూస్తుంటారు. కానీ మాకేమనిపించే మీకు అవి అనిపిస్తాయి కదా, సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో ఏంటంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అనమాట మధ్యలో. డౌట్స్ అంటే ఇది చూసినప్పుడు ఇదలగా అదలగా అన్నట్టు అనిపించింది. చూడు ఫస్ట్ ఏమనిపించింది, అతను మొత్తం చంపేస్తారు కదా ఇప్పుడు పూర్వ జన్మలో చెల్లి ఉంటది. అది చెల్లి కూడా చాలా బాగుంటది. ఇప్పుడు నెక్స్ట్ లవ్లీ లేయర్ కోసం మాట్లాడతాం అనమాట. అందులో ఆ హీరోయిన్ కదా, ఆ అమ్మాయి చెల్లి ఉంటది కదా, చెల్లిని చంపేస్తారు. తర్వాత అన్నయ్యని పొడిసేస్తారు కదా. పొడిసేసిన తర్వాత అతను ఒక దగ్గరికి వెళ్తే అతను ఏదో చెప్తారు కదా, ఒక చిన్న బాబు తాతకి చెప్పి తర్వాత షిప్ ఎక్కించడం అవన్నీ చేస్తారు కదా. నాకు అదే డౌట్ వచ్చింది. అప్పుడు అక్కడ పాతి పెట్టడం ఏదో సంథింగ్ ఏదో చేస్తారు కదా అక్కడ. అతన్ని అక్కడ ఏం చేస్తారు? అతన్ని పాతి పెట్టేసిన అతను మళ్ళీ బతికిస్తాడా? ఇక్కడ వీడియో కట్ చేసా, నాకు తెలియదు ఆ సీన్. గుర్తులేదా? రోజెస్ వస్తాయి కదా, రోజెస్. అందుకే చెప్పండి, ముందు చెప్పండి. డిస్కస్ చేసుకోవడమే కదా, ఏం పర్లేదులే. అది పాత పెట్టి రోజెస్ అది సంథింగ్ ఉంటుంది, మళ్ళీ షిప్ ఎక్కుతారు, షిప్ దగ్గర ఫైటింగ్ అవుతుంది. ఇది అక్కడ నాకు కొంచెం డౌట్ అనిపించింది అనమాట. ఆ తర్వాత ఏమో మళ్ళీ ఆ చిన్న బాబే ఏమో కదా పెద్ద అవుతాడు. వాళ్ళ తాతయ్య చాలా డబ్బు రిచ్ మ్యాన్. ఆ చిన్న బాబే ఇప్పుడు ఉన్న అంటే ఆ బాబే. అవును, అదే అనుకుంటా. అంటే చాలా రోజులు అయింది చూసి, కానీ వీళ్ళ హెల్ప్ చేసిన తరతరాలు గోబ్లిన్ కే హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగా. కానీ వాళ్ళందరూ కూడా రిచ్చే, ఎందుకంటే గోబ్లిన్ అతనికి చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి అంత ఐడెంటిటీ లేదు. వాళ్ళ బిజినెస్ లన్నీ వీళ్ళే చూసుకొని వీళ్ళే డెవలప్ చేసుకొని అందరూ ఉంటారన్నమాట సర్వెంట్ లాగే గోబ్లిన్ కి. సార్ ఫస్ట్ స్టార్టింగ్ గోబ్లిన్ ఎంటర్ అయినప్పుడే ఒక అతను సార్ అని పిలుస్తారు, ముసలతను. అది అండ్ నేను ఫస్ట్ స్టోరీ నేనేమనుకున్నానంటే ఆ చిన్నబాబు ఆ తాతయ్య ఈ గొబ్లిన్ దగ్గర ఉన్న తాత తరతరాలుగా వచ్చినట్లు నేను అనుకోలే. ఆ చిన్నబాబు తాతయ్య ఈ పెద్ద అయ్యాక చిన్నబాబు తాత అయిపోయాడేమో అనుకున్నాను. కానీ గొబ్లిన్ చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాడు కదా, అంటే అలా అనుకుంటా కదా, అలాగా మళ్ళీ ఇందులోకి వచ్చినట్టున్నారు. తరతరాలు అలాగా వాళ్ళ తరాలు ఉంటాయి కదా, అలా అతను ముసలైపోయి అంటే అలా కళ్ళ ముందే చచ్చిపోతారు కదా, ఎందుకంటే ఇతను బ్రైట్ దొరికే వరకు. సో అది ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఏంటది, గోబ్లిన్ ముందు ఒక సేనాధిపతితో సంథింగ్, అంటే ఒక భటుడు ఒక సర్వెంట్ టైపే మాక్సిమం కింగ్ కి. సో క్వీన్ వాళ్ళ చెల్లి మాత్రం కింగ్ కి క్వీన్ అనమాట, ఐ మీన్ వైఫ్ కదా. సో ఆడు కింగ్ చెప్పుడు మాటలు అన్ని వినేసి ఏంటది హీరోని చంపుదాం అనుకుంటే వాళ్ళ చెల్లి అడ్డుపడిపోతే వాళ్ళ చెల్లికి బాణం తగిలేస్తుంది కదా. అప్పుడు ఆ కోపం మీద అందరినీ చంపేసుకొని వెళ్ళిపోతాడు కదా. ఇంకా అది కదా మెయిన్ స్టోరీ. ఆ చెల్లి అడ్డుపడతాం కదా, ఆ చెల్లి ఏదో సంథింగ్ ఏదో చెప్తే అది విందు, ఇంకా తర్వాత ఆ చెల్లిని కూడా చంపేమంటారు కదా.
వచ్చి అదే బాణం నువ్వు తీసేస్తారు. నువ్వెళ్తే మాత్రం నీకు ఇలాగుండదు అనంటే, అప్పుడు చెల్లి అదే అడ్డొస్తది కదా! విందు. వాళ్ళన్నీ ఇచ్చేయడానికి. అవును. వినకపోతే నువ్వెళ్ళకపోతే నీకు ఇలాగుంటది అనంటే అది పట్టించుకోదు. పట్టించుకోకపోతే దాన్నే ఏసేస్తారు ఫస్ట్. అవును. దాన్నేసిన అది తర్వాత అది చాలా ఇది. గుర్తెచ్చుకొని అతను అతను చెప్పిన మాటలు వినేసి ఇచ్చేసేస్తాడు. అతనే మన గ్రిమ్ రీపర్ కింద అయ్యాడు ఆ! కదా! గ్రిమ్ రీపర్ కింద ఎయ్యాడు ఇప్పుడు. ఆ చెల్లే కానీ నాకేమనిపించిందంటే ఇప్పుడు పూర్వ జన్మలో ఉన్న వాళ్ళ ఫేసులు సేమే ఉన్నాయి. వాళ్ళ చెల్లిదిను మాత్రం ఇక్కడున్న అమ్మాయిది మాత్రం మారిపోతాయి. ఎందుకలాగా ఒక అమ్మాయినే ఉంచొచ్చు కదా! అన్నట్టు అనిపించింది నాకు. కానీ ఇప్పుడు నీకు అందరు రీఇన్‌కార్నేషన్ అయ్యారు కదా! అంటే మళ్ళీ జన్మెత్తారు. యాహ్! గోబ్లిన్ ఒక్కడే జన్మెత్తలేదు. ఆ మిగతా అందరూ 'గోబ్లిన్', 'గ్రిమ్ రీపర్'. గ్రిమ్ రీపర్ వేరు కదా! ఆ! పూర్వ జన్మలో గ్రిమ్ 'గ్రిమ్ రీపర్ రీపర్' ఆడు వేరా? ఆ! వేరు. ఆడు ఎవరో మరి బుజ్జిగుంటాడు మర్చిపోయాను అబ్బాయి. నేను. బుజ్జిగుంటాడు. ఒకడు చూస్తాడు. అవునవునవును. మర్చిపోయాను నేను సడెన్‌గా. గ్రిమ్ రీపర్ వేరు. గ్రిమ్ రీపర్ వైఫ్ వేరు. అదే వాళ్ళ అవును. చెల్లి గోబ్లిన్ చెల్లి. తర్వాత ఈ డ్రామాలోని నాకు చాలా చాలా నచ్చినవేంటంటే, ఆ కామెడీ సీన్స్ ఉంటాయి గదా! ఏదో పెద్ద తెలిసినట్టు ఏంటది ఫోన్‌లిస్తే దా ఇప్పుడంటే ఫస్ట్ యాపిల్ ప్లే స్టోర్‌కెళ్ళాలి అనంటే, ప్లే స్టోర్‌కా సరే అని హ్మ్. చెప్పేసి ఆడు ఏదో పెద్ద కోటేసుకుంటా. తెలిసినట్టు కోటేసుకొనెళ్తే, ఆ గ్రిమ్ రీపర్‌కి అనుకోని ఏదంటే ఎక్కడికెళ్తున్నానంటే ప్లే స్టోర్‌కెళ్ళాలి కదా! రావా కోటేసుకోమంటే, యేసుకొని వచ్చేస్తానని ఆడు కూడా యేసుకొనొచ్చేసి ఎళ్ళిపోతాడు. భలే కామెడీ అనిపిస్తది. అదొకటి. అది మళ్ళీ వంట చేసినప్పుడు లీకో ఏదో తెమ్మంటది. ఒక ఆకు ఏదో తెమ్మంటే సీరియస్‌గా వెళ్ళిపోయి ఇద్దరు దారి మధ్యలో నడిచేస్తారు కదా! ఆ! ఆ! నడుచుకొని ఆ! వెళ్ళిపోయి ఓయిస్‌కి వస్తది వెనక నుంచి. నడుచుకొని వెళ్ళిపోతే మధ్యలో ఏమో "ఏయ్! సైడ్ వేసి నడచ్చు కదా!" అనంటే ఈళ్ళేమో అతను మంచి చెప్తున్నాడు మనకి. మంచోళ్ళు కూడా ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా నడుస్తారు కదా! ఆళ్ళు. కానీ అతను తిడతారు. అదొకటి. ఆ! ఇంకోటేమో వీడియో హ్మ్. కాల్ ఇది మాట్లాడుతుంటే చెవు దగ్గర పెట్టుకొని ఆ! 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 హ్మ్. హలో! ఇలాగా కనుక్కొని ఇలాగ అంటారు కదా! అవి సీన్స్ చాలా కామెడీ అది ఏంటంటే వర్త్ వాచింగ్. డ్రామా మాత్రం. అంటే మనకి బావుంటది. మళ్ళీ ఇప్పుడు అలా డ్రామాలొస్తాయో రావో తెలీదు గానీ, అప్పుడు డ్రామా మాత్రం క్లాసిక్ అనమాట అది. అది ఎంత ఎన్ని సార్లు చూసినా కూడా ఇంకా చూడాలనిపించే డ్రామా అది. నాకేంటంటే, నేను ఈ డ్రామా ఎలా చూసానంటే, మధ్యలోనే ఆపేసి నేను యాక్చువల్‌గా ఆపేదాన్ని కాదు. ఈ గొబ్లిన్ ఏంటో మధ్యలో ఆపేసి వేరే దాన్ని కూడా చూసేదాన్ని. అందుకనే నాకు కొంచెం అటు ఇటు అయ్యాను. కానీ మళ్ళీ కంటిన్యూ గొబ్లిన్ కంప్లీట్ చేసేయాలని చెప్పి కంప్లీట్ చేసేసాననమాట. నాకైతే బాగానే నచ్చింది. కానీ ఇలాగ మధ్యలో కొంచెం ఇచ్చేయడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను మరేంటో. ఎందుకంటే కొంచెం డౌట్‌లు కూడా వచ్చాయన్నమాట నాకు. పాస్ట్, ఫ్యూచర్ అన్ని కలిసున్నాయి కదా! అదొకటి. తర్వాతేమో ఇంకోటి నాకు భయమేమి అంత వేయలేదు గానీ, సడెన్‌గా చూడు అతనుంటాడు కదా! ఇప్పుడు మాయమాటలు చెప్పి చంపేస్తాడు కదా! వాళ్ళ హ్మ్. హ్మ్. చెల్లిని. హ్మ్. అతను హ్మ్. దెయ్యం కింద వచ్చేస్తాడు కదా! హ్మ్. ఇలా హ్మ్. చేతులు ఇలా గీసుకొని కాళ్ళని. అమ్మో! అతనిదే నాకు కొంచెం భయమేసిందన్నమాట. అవును. అతను అదొక పొగలా వస్తది. అతనికి చుట్టూ ఇలా పొగలాగా ఉంటది కదా! హ్మ్. బ్లాక్ పొగ. అది. అతను ప్లస్ ఇంకోటేంటంటే, అతను వచ్చి చంపుదామని ట్రై చేస్తారు కదా! ఇప్పుడు ఈళ్ళు ఓకే. గోబ్లిన్ పవర్‌ఫుల్లే. గ్రిమ్ రీపర్ కూడా పవర్‌ఫుల్. అతను దెయ్యం కదా! అమ్మో! హ్మ్. ఏటి డిఫీట్ చేసేస్తాడా ఏటి అన్నట్టు అనిపించింది నాకు ఒకేసారి. అలా మధ్యలో సో, స్నాక్స్. అది ప్లస్ ఇంకోటేంటంటే ఫస్ట్ అది కథ. అక్కడితో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కథేంటి? వాళ్ళు రీఇన్‌కార్నేషనో సంథింగ్ స్పెల్లింగ్ చూసుకొని ఇక్కడ పెడతాను. రీఇన్‌కార్నేషన్ అవ్వడం అంటే మళ్ళీ జన్మెత్తడం. సో, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ముందు అయితే వాళ్ళ లవ్ స్టోరీ అర్ధాంతరంగా ఆగిపోయింది గదా! ఎవరిది? ఆహ్, గోబ్లిన్ వాళ్ళ చెల్లి కింగ్‌ది. కింగ్. అర్ధాంతరంగా ఆగిపోయింది కదా! సో, ఇక్కడ ఇప్పుడు కలుపుతారనమాట. అండ్ నెక్స్ట్ గోబ్లిన్ ఉన్నాడు కదా! గోబ్లిన్‌కి కత్తి తీయాలి. తీస్తేనే ఆడు మళ్ళీ ఇదవ్వగలడు కదా! ఎందుకంటే ఆ కత్తితోనే ఉండిపోవాలి. లేకపోతే హ్మ్. ఆడికి శాపం కదది. ఎందుకంటే అంతమందిని చంపారనేసి ఆ కత్తిని అలా తీయక్ పెట్టేసి ఉంచేసి తీయకపోతే ఆ అమ్మాయికి ప్రాబ్లమ్. తీస్తే గోబ్లిన్ చచ్చిపోతది కదా! తీయకపోతే ఆమె ప్రాబ్లమ్ అంటే ఆ అమ్మాయి వచ్చిందా దాని గురించి కదా! అవును. ఆవిడ అంటది కదా! అలా రెడ్ కలర్ డ్రెస్ ఏసుకున్న ఆవిడ. మా అమ్మ యంగ్ లేడీ. హ్మ్. 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 దేవుడు. ఇది తీయకపోతే ఆ అమ్మాయి లైఫ్‌కి అర్థం లేదు. ఆ అమ్మాయి ఉండదు. సో, హ్మ్. అది గాని తీసేస్తే ఈడుండడు. ఈడు చచ్చిపోతాడింకా. హ్మ్. అది కదా మెయిన్ స్టోరీ మనకి. కానీ ఫైనల్లీ ఎలాగోకలాగా మీకు స్పాయిలర్ ఎవరు చూడకపోతే ఇక్కడ స్కిప్ చేసేయండి. ఒక 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ చూసేయండి వీడియో. అది లాస్ట్‌కి హ్యాపీ ఎండింగ్ అది. సో, అది నాకు నచ్చింది హ్యాపీ ఎండింగ్ అవ్వడం వల్ల. సో, మెయిన్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళు ఐదుగురే. నెక్స్ట్ నేను ఇంకోటేటనుకున్నానంటే, ఇప్పుడు గ్రిమ్ రీపరు ఆడికి మొదట కనిపిచ్చడు. ఆ అబ్బాయికి. యెస్. చెప్పు. గ్రిమ్ రీపర్ ఆ అబ్బాయికి కనిపించడు. తర్వాత గ్రిమ్ రీపర్ కనిపిస్తాడు. అది ఎలా కనిపిస్తాడు ఏంటో అనేది నేను కొంచెం మర్చిపోయాను. సో, మీకెవరికైనా తెలిసుంటే కామెంట్స్ చేయండి. ఏంటి? అండ్ ఆల్సో గ్రిమ్ రీపరు ఆ అబ్బాయికి కనిపించడు ఫస్ట్. హ్మ్. ఆ అబ్బాయికి కనిపించడు. ఈ గోబ్లిన్ ఎవరి వైపు చూస్తున్నావు నువ్వు? ఏటి చేస్తున్నావు? అనేసి అని అంటూ ఉంటాడు. ఆ అబ్బాయి అంకుల్ అనేసి. తర్వాత గ్రిమ్ రీపర్ కనిపిస్తాడు ఆ అబ్బాయికి. అది దేనికో అదేదో ఏదో పాయింట్ ఉంటది. అవుతది. ఏదో ఉంటది. అంటే సంథింగ్ ఆడు కనిపించాలనుకుంటాడో సంథింగ్ ఏదో ఉంటది. కనిపెట్టేస్తాడు కదా! నీళ్ళెళ్ళాలి అని చెప్పేసి గొబ్లిన్‌కేదో అడుగుతాడు. అనేసి ఏదో కనిపెడతాడు. అదేదో ఉందబ్బా! నేను 2, 3 సార్లు చూసాను మర్చిపోయాను. మీకెవరికైనా ఆ! అది తెలిస్తే మాకు చెప్పండి. మళ్ళీ గుర్తు చేయండి మాకు.
అండ్ ఆల్సో ఇంకా 'గ్రిమ్ రీపర్' ఏంటి 3 సార్లు చెప్పాలి కదా! ఎవరి పేరైనా. అందుకే పేరు చెప్పడాడు ఆ అబ్బాయి. హీరోయిన్ అమ్మో! పేరు. చెప్పేస్తే ఆ! హీరోయిన్ పేరు చెప్పడు. ఆ అబ్బాయి పేరు. నా పేరు చెప్పొద్దు, నా పేరు చెప్పొద్దు అనేస్తాడు కదా! అబ్బాయి. 3 సార్లు చెప్తే ఆడు తీసుకెళ్ళిపోతాడు ఆడితో పాటు. ఆడు ఆ! ముందు జన్మలో ఆడు చేసిన పాపాలకి ఆడు 'గ్రిమ్ రీపర్‌గా' పుట్టాడు. ఈడు అందరిని చంపడం వల్ల ఇంకా చావకుండా ఉండిపోయాడు కానీ గోబ్లిన్. ఇక్కడ ఆ అమ్మాయి ఆ దేవుడు అంటే గార్డియన్‌కి సంబంధించిన కత్తి తీయడానికే ఆ అమ్మాయి పుట్టింది. అలాంటప్పుడు మళ్ళీ ఈ అమ్మాయిని చంపేయడం దేనికి? చంపేయడం దేనికంటే ఇప్పుడు ఆమెని చంపేయడం అంటే చంపేయరు. అంటే ఆ అమ్మాయి లైఫ్‌కి అసలు అర్థం లేదు ఇంకా. కత్తి చూడు అంటే తీయడానికే ఆ అమ్మాయి. మాటనాటి గ్రిమ్ రీపర్ దానికోసమే కదా వచ్చాడు. ఆ అమ్మాయిది. హ్మ్. పేరు హ్మ్. లేని కార్డ్ పట్టుకొని తిరుగుతాడు. అంటే ఎవరు పేరు లేని కార్డ్ అంటే ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి అప్పుడు పేరు పెట్టలేదు. హ్మ్. మరి అమ్మాయిని చంపుదాం అంటే తీసుకెళ్ళిపోదాం అనే కదా వచ్చాడు మామూలుగా. ఆడి పని అంటే ఆ పని అయిపోయిన వెంటనే తీసుకెళ్ళిపోవాలి. అంటే అది తీసినా దానికి ప్రాబ్లమే. తీయకపోయినా ప్రాబ్లమే. హ్మ్. అలాగనుకుంటా. అంటే సరిగ్గా అంత గుర్తులేదు కానీ ఇవి సీన్స్ మరి. ఆహ్, లాస్ట్‌కి ఎలాగోకలా చంపేయాలి కదా! ఎలాగో తీసింది కదా! అవును తీసిందా తీసింది. దాని ఆయుష్ తక్కువ సంథింగ్ ఏంటో దానికి. లాస్ట్ ఎలాగా స్కూల్ పిల్లలు కాపాడడానికి ఎళ్లి ఉండిపోద్ది కదా! హ్మ్. దీని కానీ అడ్డంగా. నాకేమనిపిస్తదంటే పెద్ద అంకుల్ చిన్న అమ్మాయి అన్నట్లే అనిపిస్తది ఆమెను చూస్తే. అంతే కదా! పెద్ద అంకుల్ అంతే చిన్నమ్మాయే 1000 సినిమాలోడు 18 కానీ అతను అంతే ఉండిపోయాడు కదా! కానీ ఈళ్ళిద్దరి పేరేమో పెద్ద, చిన్న అన్నట్లాగా అనిపిస్తది కొంచెం విచిత్రంగా. అది. కానీ ఒక చిన్న సజెషన్స్ కే డ్రామా చూసినోళ్ళకి ఎప్పుడు కూడా కే డ్రామాలు చూసినప్పుడు సబ్‌టైటిల్స్ యేసుకొనే చూడండి గానీ కొరియన్‌లోనే చూడండి. నేను ఎందుకంటే ఫస్ట్ టైము ఈ 'గోబ్లిన్' డ్రామాని ఓకే. నేను ఫస్ట్ చూసేసాను. చూసిన తర్వాత తెలుగులో ఎలాగుంటదో వాయిస్ అని చూస్తే ఒక సీన్ ఉంటది కదా! డైరెక్ట్‌గా డోర్ ఇప్పితే కన్నడకెళ్ళిపోతాడు. కెనడా, కెనడా. కెనడా. కెనడాకెళ్ళిపోతాడు కదా! డైరెక్ట్‌గా. హ్మ్. డోర్ ఓపెన్ చేసేసరికి కెనడా ఎళ్ళిపోతే ఆ! అజుషి సరాంగే అని అంటది కదా! అది తెలుగులో చూస్తే చెండాలంగా అనిపించింది నాకు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనేసి ఏదో అంటదక్కడ. అస్సలు రికమెండ్ చేయను నేను తెలుగులో చూడడానికి డ్రామాలు. నేనెప్పుడు అది అందుకే కే డ్రామాలు మాక్సిమం నేను కొరియన్ దీంట్లోనంటే సబ్‌టైటిల్స్ చూస్తాను. ఎందుకంటే అది ఆ లాంగ్వేజెస్‌తోని అనిపిస్తది. ఎప్పుడు 'స్క్విడ్ గేమే' కొంచెం నేను తెలుగులో చూసాను. హ్మ్. నేను ఎందుకంటే అది ఎక్కువ స్క్విడ్ గేమ్స్ గేమ్ ఉంటాయి. ఈ చూసాను. మాటల హ్మ్. కంటే అన్నట్టు ఎక్కువ ఇది చూసాను గానీ మిగతాదంతా కొరియనే. కొరియన్ లాంగ్వేజ్‌లో చూసి నేను 'స్క్విడ్ సబ్‌టైటిల్స్ గేమ్' కూడా ఇంగ్లీష్‌లో. కొంత కొరియన్, కొంత తెలుగు చూసా. ఆ తెలుగు కూడా ఎందుకు చూసానంటే, వీళ్ళు ఆటలాడుకునేవి కరెక్ట్‌గా అర్థం కావడానికి తెలుగులో చూసాను నేను. అంటే ఇలా బొంగరం ఇలా తిరిగితే ఇలా అవుతది, ఇలా రౌండ్ తిరగాలి అనేసి అవన్నీ ఉంటాయి కదా! అందుకు నేను తెలుగులో చూసాను. మిగతావి మాత్రం అస్సలు రికమెండ్ చేయను. తెలుగులో అస్సలు చూడొద్దు. చాలా చెండాలంగా అనిపిస్తది కొరియన్ చూసిన తర్వాత. సో, అవి కామెడీ సీన్స్ అయితే అవి. తర్వాతేమో ఈ సీన్స్ అయితే ఇవి. కానీ నాకు వాళ్ళ ఆ అమ్మాయి హీరోయిన్ ఏడుస్తది. వాళ్ళ మమ్మీ చనిపోయారనేది. నాకు చాలా బాధ అనిపిస్తది. ఆ! ఏడుపొచ్చేసింది ఆ సీన్. ఆళ్ళ మమ్మీ అదొకటి. చాలా తర్వాత బావుంటారు. హ్మ్. తర్వాతేమో వీళ్ళ పిన్నలు తనని హింసిస్తారు ఆ! కదా! అయినా చాలా కూడా మళ్ళీ అదన్నీ హింసిస్తారు. లాస్ట్‌లో కూడా హింసించడానికే ట్రై చేస్తారు. ఇన్సూరెన్స్ డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులని. హ్మ్. హ్మ్. నాకింకోటి ఏది తెలుసా? నేను డ్రామా ఇలా చూస్తున్నాను. అని నవ్వుతూ చూడు అనుకోని ఏడుస్తాననమాట. ఎక్కడనుకున్నావు? అది అన్నీ బ్యాగు అన్నీ కొనేసిన తర్వాత ఈడు ఒక లెటర్ రాసి ఏదో ఉంటది కదా! ఆ లెటర్ ఇలా చూస్తూ ఇలా నవ్వుతూ చూస్తూ టింగని ఏడ్చేస్తాడు కదా హీరో. ఆ సీన్ గుర్తుందా? నేను అది చూసేసరికి ఆడి ఏడుపుకి అంటే అతను అంత పెద్ద గ్రేట్ యాక్టర్ అనుకున్నాను నేను. ఎందుకంటే మనకప్పుడే నవ్విచ్చి అప్పుడే ఏడిపిస్తాడతను. వెంటనే ఏడ్చేస్తాడు. ఓడియమ్మ! ఇంత ఫాస్ట్‌గా ఎలాగ ఏడుపొచ్చింది అనుకున్నా నేను. అప్పటికి ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తుంటే చూస్తున్నాను నేను. సూపర్‌గా అనిపిస్తది ఆ సీన్ మాత్రం నాకు. వెంటనే ఇన్‌స్టంట్ ఎమోషన్స్ అన్నమాట అతనిది. బావుంటది డ్రామా మొత్తం అయితే ఆ డ్రామా వాచింగ్ కోసం మనం మాట్లాడాలంటే చాలా ప్రతి సీను మాట్లాడాలనిపిస్తది. ఆ! అంత అప్పుడు టైం అయిపోద్ది. బోర్ కూడా కొడతది. అంత మాట్లాడేటప్పటికి. సో, మీకు మేము చెప్పలేని పాయింట్స్ ఏవైనా మీకు తెలిసినా, మీకు అది చెప్దాం అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ అండ్ నెక్స్ట్ మీకు మీకు ఏ డ్రామాలు మాలాగేమైనా కావాలో మాలాగే మీకేమైనా డౌట్స్ వచ్చాయా ఏంటి అని చెప్పేసి అది కూడా చెప్పండి. యాక్చువల్‌గా ఇదంత లెంథీగా ఉండకూడదు అనుకున్నాం మేము. అంటే 15 మినిట్స్ అలా తగ్గించేద్దాం అనుకున్నాం. యాక్చువల్‌గా మాట్లాడాలంటే ఇంకా ఎక్కువ మాట్లాడొచ్చు కానీ ఇంకా చాలా అంతసేపు ఎందుకు 16 ఎపిసోడ్స్‌లో చాలా పెట్టొచ్చు మనం ఇంకా. అవును. చాలా ప్రతి పాయింట్ మనకి ఇంతింత అంటే చెప్పుకునే పాయింట్స్ ఉంటాయి కాబట్టి పాయింట్సే. అందుకనే కొంచెమే మాట్లాడదాము స్టార్టింగ్ కదా అని. ఇప్పుడు మాది మీకు అలవాటవుతే మీరే మేము ఎంత లెంథీగా పెట్టినా కూడా వింటారు కదా! సో, మాకు కూడా అప్పుడు బావుంటది. సో, అందుకనే కొంచెం 15 మినిట్స్ అలా పెడదాం అని చెప్పేసయితే అనుకున్నాం. అది. సో, కామెడీ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అన్ని సీన్స్ బాగానే ఉంటాయి 'గొబ్లిన్‌లో'. అందుకే కదా మనకి చాలా ఎక్కువ రేటింగ్ వచ్చింది కే డ్రామాకైతే. అది ఆ అమ్మాయి చికెన్ షాప్ కదా! హ్మ్. ఆ! రెస్టారెంట్. రెస్టారెంట్. అదే చికెన్ ఇస్తది కదా! చెల్లి. హ్మ్. హ్మ్. చెల్లి దగ్గరే పని చేస్తది కదా! చెల్లి చాలా మంచిది మళ్ళీ ఈ అమ్మాయి చాలా మంచిది. చాలా అందంగా ఉంటది.
చాలా మంచిది. ప్లస్ దీనికి హెల్ప్ చేస్తూ ఉంటది హీరోయిన్‌కి అలాగా హ్మ్. మాట మాటకి. హీరోయినే సో కొంచెం ఇలా ఉంటది గానీ, ఆ అమ్మాయి మాత్రం చాలా భలే రెడీ అవుతది స్టైల్‌గా. హ్మ్. అవును. అది. సో, ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డ్రామా అయితే మేము 'లవ్లీ లయర్' చేద్దాం అనుకుంటున్నాము. సో, స్టే ట్యూన్డ్ ఫర్ థట్ డ్రామా. థాంక్స్ ఓకే. ఫర్ వాచింగ్. బై బై. బై.